టీవీ9 పోరాటం జర్నలిస్టు సంఘాల ఆందోళనలకు దిగొచ్చింది మంచు కుటుంబం. 4 రోజులుగా దాగుడు మూటలాడుతూ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న మంచు మోహన్ బాబు ఎట్టకేలకు వాస్తవంలోకి వచ్చాడు. జర్నలిస్టుపై దాడి జరిగితే సమాజంలో ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుందో, అన్ని వర్గాలు ఎలా చీకొడతాయో తెలుసుకున్న భక్తవత్సలం ఎట్టకేలకు సారీ చెప్పాడు. కేవలం టీవీ9కే కాదు, మీడియా మొత్తానికి క్షమాపణలు చెప్పాడు. మరి సారీ చెప్పడంతోనే సరిపోతుందా? టీవీ9 జర్నలిస్టుపై దాడి ఘటనతో టీవీ9తో పాటు జర్నలిస్టు సంఘాలు ప్రధానంగా 4 డిమాండ్లు ముందు పెట్టాయి. అందులో 2 మాత్రమే నెరవేరాయి. మరో 2 ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇంతకీ ఆ 2 డిమాండ్లు ఏంటి? మీడియా డిమాండ్లకు మోహన్ బాబు అరెస్టుకు లింక్ ఏంటి? అసలు మోహన్ బాబును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మంచు మోహన్ బాబు అబ్స్కాండ్ అంటూ వార్తలొచ్చాయి. పోలీసులు వెతకబట్టి 3 రోజులు దాటినా జాడలేరు. హత్య కేసు నమోదై 4 రోజులైనా యాక్షన్ లేదు. ఏడదక్కున్నాడో మహానుభావుడు పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. సభ్య సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. చీకట్లో ఆడియో బాణాల్ని సంధిస్తూ, చిలక పలుకులు వల్లిస్తూ, మీడియాకు సందేశాలు పంపిస్తూ హత్యాయత్నం కేసు నమోదైనా ఓ జర్నలిస్ట్ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న మంచు దొర కళ్లకు కనిపించడంలే, చెవులకు వినిపించడంలే. జర్నలిస్టులు న్యాయం కోసం రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేస్తున్నా చీమ కుట్టినట్టు కూడా లేదా అంటూ గత 4 రోజులుగా టీవీ9 న్యాయ పోరాటం చేస్తోంది. మంచు మోహన్ బాబును నిలదీస్తూ వస్తోంది. జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు సైతం మోహన్ బాబు తీరును తప్పుపడుతూ తూర్పారబట్టారు. విషయం మరీ శృతి మించిపోతోందని మంచువారు గ్రహించారో ఏమో కానీ చివరకు దిగొచ్చారు. గాయపడ్డ టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ ను హాస్పిటల్ కు వెళ్లి మరీ పరామర్శించి సారీ చెప్పారు. టీవీ9 రంజిత్ కేవలం తమకే కాదు, మొత్తం మీడియాకు సారీ చెప్పాలని కోరడంతో మోహన్ బాబు మొత్తం మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్తూ లేఖను రిలీజ్ చేశాడు. మొత్తానికి 4 రోజుల తర్వాత మోహన్ బాబుకు జ్ఞానోదయమైంది. మీడియాపై దాడి చేసి తనెంత తప్పు చేశానో తెలిసొచ్చింది. సమాజమంతా తనకు వ్యతిరేకంగా మారడంతో తన బుద్ధిలో మార్పు వచ్చింది. జర్నలిస్టును చులకనగా చూస్తే ఎలాంటి పరిణామాల్ని ఫేస్ చేయాలో ఇప్పటికైనా అర్థమైంది. కానీ మోహన్ బాబు సారీ చెప్పడంతోనే సరిపోదు. భవిష్యత్తులో మోహన్ బాబు లాంటి ఆవేశపరుల వల్ల రక్తపాతం జరగకుండా ఉండాలంటే జర్నలిస్టు సంఘాలతో పాటు టీవీ9 ప్రధానంగా 4 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. నెంబర్ 1, మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు పెట్టాలి. నెంబర్ 2, మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. నెంబర్ 3, మోహన్ బాబును అరెస్టు చేసి విచారించాలి. నెంబర్ 4, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి. ఈ 4 డిమాండ్లు నెరవేరేదాకా జర్నలిస్టుల పోరాటం ఆగదు. ఈ 4 ప్రధాన డిమాండ్లలో మొదటి 2 నెరవేరాయి. 1, మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదైంది. 2వది, మోహన్ బాబే బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి. ఇప్పటి వరకు మోహన్ బాబును చట్ట ప్రకారం విచారణ జరపలేదు, అరెస్టు చేయలేదు. అసలు పోలీసులకు ఆయన దొరకడం లేదు. పోలీసుల ఎదుట ఎప్పుడు లొంగిపోతారో కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. పోలీసులు కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయడంతోనే తమ పని అయిపోయిందన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప మోహన్ బాబును అరెస్టు చేయడంలో చొరవ చూపడం లేదని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. మోహన్ బాబు ఎక్కడికి పారిపోలేదని తెలుస్తోంది. మరి ఎందుకని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తున్నారు? అల్లు అర్జున్ విషయంలో క్విక్ గా యాక్షన్ లోకి దిగిన పోలీసులు మోహన్ బాబు విషయంలో మాత్రం ఎందుకని వెనకడుగు వేస్తున్నారు? పైనుంచి ఆదేశాలు రావాలా, లేక రాకుండా ఉండేలా పెద్ద స్థాయిలో రికమెండేషన్లు గట్రా నడుస్తున్నాయా అన్న అనుమానాల్ని కూడా వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టులు. అంతేకాదు, మోహన్ బాబు తన వెపన్ ను సరెండర్ చేయాలని రాచకొండ కమిషనరేట్ నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన ఇంతవరకు తన గన్ను సరెండర్ చేయలేదు. సరిగదా నోటీసులకు స్పందించిన దాఖలాలు కూడా లేవు. అసలే ఆవేశపరుడు. మైకుంటేనే తలలు పగిలాయి. అదే గన్నుంటే సిచ్యువేషన్ ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఆవేశంలో తన లైసెన్స్డ్ గన్తో కాల్పులు జరిపితే ఎవరు దిక్కు? అప్పుడు కూడా హీట్ ఆఫ్ ది మూమెంట్ లో జరిగిందని సర్దుకుపోవాలా? ఇప్పుడు ఒక జర్నలిస్టుకే అన్యాయం జరిగింది. మరి అప్పుడు ఎంతమంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందో ఊహించారా? ఈ విషయంపై ఆందోళన చెందే జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని మీడియా సంఘాలు ఏళ్లకు ఏళ్లు పోరాడుతున్నాయి. కానీ ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరిగితే ప్రత్యేక చట్టాలున్నాయి. లాయర్లకు, వైద్యులకు ఇలా ప్రతి ఒక్కరికి ప్రత్యేక రక్షణ ఉంది. కానీ జర్నలిస్టులు ఏం పాపం చేశారని విధి నిర్వహణలో వారి ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అన్నది జర్నలిస్టుల సూటి ప్రశ్న. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మోహన్ బాబు లాంటి వారి బారి నుంచి జర్నలిస్టుల్ని కాపాడాలని మీడియా డిమాండ్ చేస్తోంది. మోహన్ బాబు ఇంతవరకు ఎందుకని తన వెపన్ను సరెండర్ చేయలేదు?
పోలీసులంటే లెక్కలేనితనమా, సమాజం మీద బాధ్యత లేదా, లేక సెల్ఫ్ మేడ్ లెజెండరీ అని తనకు తాను తోపుగా ఫీల్ అవుతున్నారా? జర్నలిస్టులంటే ఇసుమంత కూడా గౌరవం లేదు సరే, మరి పోలీసుల మీద కూడా గౌరవం లేదా? చట్టం అంటే మర్యాద లేదా? మంచిదే, మంచువారి మనసు కరిగి ఇప్పటికైనా జర్నలిస్టులు మనుషులే అని, వారి ప్రాణాలకు విలువుందని గుర్తించి తను చేసింది తప్పని తెలుసుకొని ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. వెపన్ ను కూడా సరెండర్ చేసి చట్ట ప్రకారం విచారణకు సహకరిస్తే ఇంకా మంచిదంటున్నారు జర్నలిస్టులు. అయితే చూడాలి మోహన్ బాబు తన వెపన్ ను సరెండర్ చేసి హత్యాయత్నం కేసులో పోలీసులకు సహకరిస్తారా లేదా అన్నది.